మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పి ఉన్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని ప్రభు ఆజ్ఞాపించారు. ప్రభు యొక్క మాట ప్రకారము సుదీర్ఘ దూర ప్రాంతము నుంచి దేవుని మాటలు తెలియచేయుటకు ప్రభువు మీ మధ్యలోనికి నడిపించున్నారు. అందును బట్టి దేవునికి వందనాలు. కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి, ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ లోకమునందు ఈ విధముగా ప్రకటించి ఉన్నారు. కాలము సంపూర్ణమై ఉన్నది, పరలోక రాజ్యము సమీపమై ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని యేసుక్రీస్తు వారు ప్రకటించున్నారు. అవును ప్రియులారా, మనుషుని రాజ్యము అంతమవుచు ఉన్నదని, దేవుని రాజ్యము రానయున్నదని యేసుక్రీస్తు వారు స్పష్టం చేసి ఉన్నారు. ఏ విధముగా ప్రకటిస్తూ ఉన్న ప్రభు అని యేసుక్రీస్తు వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ప్రభు అని యేసుక్రీస్తు వారు దేవాది దేవుని యొక్క శక్తియు జ్ఞానమునై ఉన్నాడని దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు సాక్ష్యమిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, ప్రభు అని యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపమును, సర్వ సృష్టికి ఆది సంభూతుడనై ఉండి ఆయన పరలోక రాజ్యములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించిన వాడై రిక్తునుగా దీనునిగా కన్యక గర్భము గుండా ఈ లోకములోనికి దిగివచ్చి 33.5 సంవత్సరములు జీవించి మనుషుల మధ్యన మానవ అతీతమైన ఎన్నో గొప్ప కార్యములను, అద్భుతములను, సూచక్రియలను చేసి తనలోని దైవత్వాన్ని ఈ లోకానికి బయలుపరిచున్నాడు. అయితే ప్రియులారా, సర్వ మానవాళిని తమ పాదముల కింద త్రొక్కిపెట్టి ఉంచినటువంటి పాపము ద్వారా వచ్చిన మరణమును యేసుక్రీస్తు వారు పరిహరించుటకును ఆ యొక్క మరణమును నిరార్థకము చేయట నిమిత్తమై ఆయన అన్యాయపు తీర్పునందిన వాడై శిలువ మ్రానుపైన ఘోరమైన శ్రమలను పొంది ఆయన మరణించారు. అవును ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు వారు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి ఉన్నారు. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడి ఉన్నారు. ఆయన కాళ్ళు చేతులలో శేలులు దిగ్గొట్టబడి ఉన్నవి. ఆయన శిరస్సుకు ముళ్ళు కిరీటం నెట్టి ఉన్నారు. ఆయన ప్రక్కలో బలుబుతో పొడిచి ఉన్నారు. ఆయన మోము పైన ఉమ్ములు వచ్చి ఉన్నారు. ఇట్టి ఘోరాతి ఘోరమైనటువంటి శ్రమలను యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై ఆ యొక్క సిలువలో అనుభవించి మరణించారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. యేసుక్రీస్తు వారు ఏ విధముగా చెప్పి ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు, నా ద్వారా తప్ప ఎవరును మోక్షానికి చేరలేరు అని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పి ఉన్నారు. అవును ప్రియులారా, మన యొక్క డీకే పట్టణానికి రావటానికి అనేకమైనటువంటి మార్గాలు ఉండవచ్చును, కానీ పరలోక రాజ్యానికి నేనే మార్గమని యేసుక్రీస్తు వారు డంకపదముగా చెప్తూ ఉన్నారు. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. ప్రభువు యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి విషయమై ఆ యొక్క సిలువలో చేసిన పుణ్య కార్యాన్ని ఎందరైతే విశ్వసిస్తూ ఉన్నారో, ఎందరైతే ఆయనను తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునికి అంగీకరిస్తూ తమ హృదయంలో చేర్చుకుంటూ ఉన్నారో, వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చబడుచు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, నేడు అనబడినటువంటి సమయం ఉండగానే మరి యేసు చెంతకు చేరాలని ఆయన యందు సర్వమానవాళికి అనుగ్రహింపబడిన పాప క్షమాపణను అంగీకరించి పునరుద్ధానమును పొంది
నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని సదా ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం.